అందరికీ నమస్కారం. నా పేరు మల్లాడి రాజు. మరి యానం ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ గారు 2021 యానం అసెంబ్లీ ఎలక్షన్లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఆయన యానం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అందులో ఏ రకమైన అంశాలు పొందుపరిచారనే దానిపై నేను ఈరోజు మరి ఆయన ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేర్చాలనే దానిపై నేను ఆయన్ని వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యంగా భారతదేశంలో అటు ఎన్డీఏ కూటమి గాని, ఇండియా కూటమి గాని, లేదంటే వివిధ రాష్ట్రాల స్థానిక పార్టీలు గాని వారి యొక్క మేనిఫెస్టోలు వారు ఎలక్షన్స్ టైంలో మరి విడుదల చేయడం జరుగుతుంది. అయితే మేనిఫెస్టో విడుదల చేసే ముందు వాటి యొక్క ఆ రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు విడుదల చేస్తూ ఉంటారు. మరి విచిత్రంగా ఏంటంటే మరి యానం నియోజకవర్గానికి చెందినటువంటి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఒక జాతీయ పార్టీలు ఏ రకమైన హామీలు ఇస్తారో అటువంటి హామీలని మరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మరి ఆయన యొక్క మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగ యువత యానం నియోజకవర్గంలో ఉన్నారో వారిని లక్ష్యంగా పెట్టుకుని నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యని నేను పరిష్కరిస్తాను, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అనేక రకాలైన మాయమాటలు, బూటక మాటలు చెప్పి వారిని మభ్యపెట్టి మరి అతి స్వల్ప మెజార్టీతో ఆయన యానం శాసనసభ్యునిగా మరి గెలుపొందడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఇది. ఏవైతే అంశాలు ఈ యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయో దానిలో ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన అనే హెడ్లైన్ తో దాంట్లో ఒక 4 అంశాలను మాత్రమే ఆయన పొందుపరచడం జరిగింది. మొదటి ఏంటంటే యానంలోని వివిధ ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయించుట అనే మొదటి పాయింట్ ని ఆయన పెట్టడం జరిగింది. ముఖ్యంగా 2021 నుండి మరి ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో ఏమేమి ఖాళీలు ఉన్నాయో మరి ఆయన ఎంతవరకు డేటా తీసుకున్నారనేది నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వాటిని ఎన్ని భర్తీ చేశారు, ఇంకా ఎన్ని భర్తీ చేయవలసిన అవసరం ఉందనేది మరి ఆయన దగ్గర డేటా ఉందా లేదని నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యంగా ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే అధికారం ఆయనకుందా? నిజంగా ఖాళీలను పూరించే అర్హత ఈ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేకు ఉందా? మరి ఇటువంటి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఆయనకి అసాధ్యం కాని హామీలు ఈ నిరుద్యోగ యువతను మభ్యపెట్టడం కోసం మరి ఇటువంటి హామీలు ఇచ్చారని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తూ ఉన్నాను. నిజంగా ఆయనకు ఈ ఖాళీలను భర్తీ చేసే మరి కెపాసిటీ ఆయనకు ఉంటే ఎన్ని ఖాళీలు ఈయన ఎంతో మందికి ఈ ఖాళీలు పూరించి ఉద్యోగాలు ఇచ్చారనేది మరి ఆయన చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి అంతేకాకుండా రెండో పాయింట్కి వచ్చేసరికి యానంలో వివిధ కారణాలతో మూతపడిన పరిశ్రమలను తెరిపించి స్థానిక యువతకు 75% ఉద్యోగాలు ఇచ్చేలా సాయశక్తుల కృషి చేయుట. మరి నిజంగా ఈయన 2021 తర్వాత ఎమ్మెల్యేగా అయినప్పుడు అంతకు ముందు యానం నియోజకవర్గంలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయి, ఏమేమి పరిశ్రమలు వాటిని మూతపడ్డాయి, మరి ఈయన వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు తెరిపించారు, ఆ పరిశ్రమలో స్థానిక నిరుద్యోగులకి 75% ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆయన చెప్పడం జరిగింది. మరి ఎన్ని పరిశ్రమలు తెరిపించారు, మరి తెరిపించిన పరిశ్రమలో ఎంతమంది స్థానికులకి ఉద్యోగాలు ఇప్పించారనేది ఆయన చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ వీడియో ద్వారా నేను ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. మూడో పాయింట్ వచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్వయం ఉపాధి పథకాలు పగడ్బందీగా అమలు చేయించి అతి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు అందించి యువతకు వ్యాపార అవకాశాలు కల్పించుట అనేది మూడో పాయింట్ ఆయన పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా స్వయం ఉపాధి పథకాలు అనేసరికి స్వయం ఉపాధి పథకం అంటే నిరుద్యోగులు లేదా చిన్న వ్యాపారులను మరి వ్యాపారాలను ప్రారంభించుకునేందుకు వ్యక్తులకు ఆర్థిక సహాయం అందించేదాన్ని స్వయం ఉపాధి పథకం అని అంటారు. ఈ పథకం ద్వారా తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు మరియు స్వయం ఉపాధిని పొందవచ్చు అనేది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే యానం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ స్వయం ఉపాధి పథకంలో ఎంతమందికి బ్యాంకుల ద్వారా రుణాలను ఇచ్చారనేది మరి ఎమ్మెల్యే గారు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క నిరుద్యోగికి ఎన్ని
లక్షల రూపాయలు బ్యాంకు ద్వారా రుణం ఇచ్చారు, ఎంతమంది అభ్యర్థులకు మరి ఈయన రుణాలు ఇచ్చారు, ఎంత తక్కువ వడ్డీతో వీరికి రుణాలు ఇచ్చారు అనే దానిపై మరి ఎమ్మెల్యే గారు మరి యానం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈయన ఎమ్మెల్యేగా అతి స్వల్ప మెజార్టీతో నెగ్గారు అంటే ఎవరైతే యానం నియోజకవర్గంలో నిరుద్యోగులు ఉన్నారో వారి ఓట్లతోనే మరి ఈయన ఎమ్మెల్యేగా నెగ్గారని నేను ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. 4వ పాయింట్కి వచ్చేసరికి ప్రభుత్వ రంగంలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయించి ఉద్యోగ అవకాశాలు కల్పించుట. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత యానం నియోజకవర్గానికి మరి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఎన్ని తీసుకొచ్చారు అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్. ఇవి పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి ఇటువంటి కేంద్రాలని అక్కడ ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చి ఎవరైతే ఏదైతే వృత్తుల్లో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఆ వృత్తి పరంగా వారికి అక్కడ శిక్షణ కల్పించి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారానే వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు ఎక్కడా లేని హామీలు ఎటువంటి నేషనల్ పార్టీలు కూడా ఇవ్వలేని హామీలు మనకి యానం నియోజకవర్గంలో మరి ఇచ్చారు. కాబట్టి నిజంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు యానం నియోజకవర్గంలో ఎన్ని తీసుకొచ్చారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించారు, ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఎంతమందికి శిక్షణ ఇప్పించి వారికి కనీస వృత్తిని ప్రభుత్వం ద్వారా అందజేశారని నేను ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇదే మల్లాడి కృష్ణారావు గారు ఎవరైతే పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారో ఈయన యానం గోపాల్ నగర్ లో అంబేద్కర్ విజ్ఞాన భవన్ అనే ఒక కేంద్రాన్ని కూడా మరి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నిరుద్యోగులు యానం నియోజకవర్గంలో ఉన్నారో వారికి ఆ యొక్క కేంద్రం ద్వారా వారికి సరైన శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ద్వారా వారికి అనేక ఉద్యోగ అవకాశాలు కలిగేలాగా వాళ్ళకి మరి ఆ కేంద్రాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తర్వాత మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు వరకు దాని మీద ఏమన్నా మీరు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుని కానీ అక్కడ కావాల్సిన ఎక్విప్మెంట్ ఏమన్నా మీరు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా ఏమన్నా అక్కడ శిక్షణ ఏమన్నా ఇప్పిస్తున్నారా అనేది మీరు వచ్చిన తర్వాతే ఆ విజ్ఞాన కేంద్రం అనేది భ్రష్టు పట్టిందని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఎవరైతే యానం నియోజకవర్గంలో నిరుద్యోగ యువతలు ఉన్నారో వారికి ఈ మధ్యన ఎల్డీసీ, యూడీసీ తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు యానం ఓల్డేజ్ హోమ్ ద్వారా ఉదయాన్నే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి ఈవినింగ్ స్నాక్స్ పెట్టి మరి వందలాది మంది ఆ నిరుద్యోగ యువతకు అందరికీ కూడా అక్కడ శిక్షణ ఇప్పించి పోటీ పరీక్షలలో ఉద్యోగాలు పొందేలాగా ఆయన మరి ఎన్నో అవకాశాలు కల్పించారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఒక శాసనసభ్యునిగా మీరు ఎన్నికవడం కోసం గెలుపొందడం కోసం అనేక రకాల మాయ మాటలు యానం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులందరికీ కూడా మరి చెప్పి మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారంటే ఒక మేనిఫెస్టో అనేది మనకి ఎంత ముఖ్యమైనది అనేది మీరు ఒకసారి అసలు మీరు ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలు మీకు ఏమైనా గుర్తున్నాయనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దయచేసి యానం నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతలారా మరి ఇటువంటి మాయ మాటలు నమ్మి ఇటువంటి ఎవరైతే బూటకపు హామీలు బూటకపు మేనిఫెస్టోలు మనకి ఇస్తున్నారో అటువంటి నాయకులు నమ్మకుండా మరి మనం చాలా జాగ్రత్త వహిస్తారని ఈ వీడియో ద్వారా నేను కోరుతూ ఉన్నాను.